Hi, hello all. Welcome back to our channel, True Passion for Fashion. Hope you all doing great. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. చాలామంది కమెంట్ చేస్తున్నారు, కొంతమంది పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేస్తున్నారు. అందరికీ మంచిగా నా వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయి, కొంచెమైనా యూస్ఫుల్గా ఉండాలి అనుకున్నాను. బట్ కొంతమంది అయితే మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. మీ సపోర్ట్, మీ లవ్ నాకు చాలా ఎంకరేజింగ్గా, చాలా మోటివేటింగ్గా ఇంకా చాలా వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో ఇవాళ సిరీస్ ఆఫ్ డ్రెస్సెస్ కలెక్షన్లో ఇవాళ మనం కోరా బనార్సీ డ్రెస్సెస్ చూద్దాం. ఇవన్నీ చాలా క్లాసీ ఉంటాయి. నేను చెప్పినట్టు పెద్ద పెద్ద ఫంక్షన్స్కి, పెద్ద పెద్ద అకేషన్స్కి వేసుకోలేకపోయినా ఏవైనా చిన్న చిన్న అకేషన్స్కి, బర్త్డేస్కి, గెట్ టుగెదర్స్కి, డిన్నర్స్కి, డైన్ అవుట్స్కి ఇట్లా చాలా మంచిగా మనం వేసుకోవచ్చు. చాలా క్లాసీగా ప్రజెంట్ చేస్తాయి మనల్ని. ఈ డ్రెస్ చూసారా, పీచ్ కలర్ జామ్దాని డ్రెస్ ఇది. బట్ లోపలున్న ఫస్ట్ థ్రెడ్ అయితే మాత్రం కోరానే, బట్ జామ్దాని వీవ్ చేసి చాలా బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేశారు. అసలు కొంచెం మంచి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, చాలా ఫ్రీ ఫాల్ ఉంటుంది ఇది. ఇలా నేను డ్రెస్కి చిన్న కుచ్చు పెట్టించుకొని స్టిచ్ చేయించుకున్నాను. ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఇండో వెస్టర్న్ స్టైల్లో చాలా బాగా బ్యూటిఫుల్గా ఉంటుందని ఇలాంటి ప్లెయిన్గా ఉన్న డ్రెస్సెస్కి కొంచెం స్కాలప్ చేయించుకుంటాను హ్యాండ్స్కి నేను. ఇలా నాకు హై నెక్ చిన్న 1 ఇంచ్ కాలర్ అంటే చాలా ఇష్టం. బికాజ్ ఇది చాలా డిగ్నిఫైడ్గా, చాలా క్లాసీగా కనిపిస్తుందని నా పర్సనల్ ఫీలింగ్. చూసారు కదా, మొత్తం జామ్దాని వీవ్. ఇది కూడా వన్ ఆఫ్ ద రిచెస్ట్ వీవ్ బై ద వే, చాలా టఫెస్ట్ వీవ్ కూడా. సో అందుకే జామ్దాని స్టైల్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ కొంచెం ప్రైజీ ఉంటాయి. ఒక్కసారి చూడండి, దీనిలో ఒక లైవ్లీనెస్ ఉంటుంది మనకి. ఫ్లవర్ కానీ ఆ క్రీపర్స్ కానీ చాలా లైవ్లీగా కనిపిస్తాయి, బుట్టి కానీ ఏదైనా. చాలా లైట్ వెయిటెడ్ ఉంటాయి. ఎనీ సీజన్, సమ్మర్స్, వింటర్స్ ఎప్పుడైనా మనం హ్యాపీగా క్యారీ చేయొచ్చు ఇవన్నీ. మీరు చెప్పండి, ఇప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ బర్త్‌డేస్‌కి, గెట్ టుగెదర్స్‌కి వేసుకుంటే బావుంటాయా? బావుండవా? అని మీ పర్సనల్ చాయిస్‌తో మీరు ఒక్కసారి అడిగి మిమ్మల్ని మీరు అడగండి బావుంటాయా అని. ఒక్కసారి మీరు ఇలాంటి డ్రెస్సెస్‌కి అలవాటు పడితే డెఫినెట్‌గా మీరు ఇవే పర్చేస్ చేస్తారు. బికాజ్ చాలా లైట్ వెయిటెడ్‌గా, ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి. ఒక చిన్న టిప్, ఇలా కొంచెం థిన్‌గా ఉన్న డ్రెస్సెస్‌కి వెనకాల జిప్ ఇలాంటివి పెట్టుకోవద్దు. నేను చూపించినట్టు హుక్ ప్రిఫర్ చేయండి. బికాజ్ జిప్ అలాంటివి చేసినప్పుడు కొన్ని ఇయర్స్ 2, 3 ఇయర్స్ యూజ్ చేశాక ఆ జిప్ ఉన్న ప్లేస్‌లో కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. కొంచెం డ్రెస్ కూడా పాడయ్యి కొంచెం ఇలా లూజ్‌గా అయిపోయి మొత్తం థ్రెడ్స్ అన్నీ సెపరేట్ అయిపోతది. సో ఇలాంటి హుక్ అంటే మనం ఎన్ని ఇయర్స్ అయినా ఇలానే ఉంటది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది. ఈ కలర్స్‌లో నేను 3 కలర్ ఆఫ్ డ్రెసెస్ కొనుక్కున్నాను. ఇందులో ఇది వన్ ఆఫ్ ద కలర్స్. ఫ్యూచర్‌లో నేను ఇంకా మిగతావి కూడా మీకు చూపిస్తాను. అన్నీ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్‌ఔట్ చేయండి. యాహ్! కమింగ్ టు నెక్స్ట్ డ్రెస్. ఇది కోరా బనార్సీ దుపట్టా. మంచి బ్లూ కలర్. చాలా బ్యూటిఫుల్‌గా, ట్రెడిషనల్‌గా కనిపిస్తుంది ఈ బ్లూ. దీనికి గోల్డ్ అంటే ప్రతి ఒక్కరు, ఆల్మోస్ట్ ఎవ్రీబడీ విల్ గో ఫర్ గోల్డ్ కదా! సో నేను కొంచెం డిఫరెంట్‌గా ఉండడం కోసం ఇలాంటి వైట్ కలర్ రా సిల్క్ లోపలే బుటీస్ ఎంబెడెడ్ అయిపోయి ఉన్న రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని నేను ఇలా పెయిరప్ చేసుకున్నాను. ఇలా వైట్ కలర్ రా సిల్క్ టాప్ వేసుకొని, రా సిల్క్‌లో గానీ లేదా నార్మల్ సిల్క్ పలాజో వైట్ కలర్ వేసుకొని, దుపట్టా మాత్రం కాంట్రాస్ట్‌గా బ్లూ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. నేనైతే అలానే పెయిరప్ చేశాను. బట్ నాకు కింద బాటమ్ చూపివ్వడానికి మానిక్విన్ ఎలా ప్రెజెంట్ చేయాలో నాకు తెలియలేదు. అందుకే నేను ఓన్లీ టాప్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. నేనైతే కాంట్రాస్ట్ దుపట్టా ఉన్నప్పుడు టాప్ అండ్ బాటమ్స్ ఒకటే కలర్‌లో వెళ్తాను. బికాజ్ దుపట్టా కాంట్రాస్ట్ ఉంటది కాబట్టి చాలా బ్రైటర్ లుక్ ఉంటది. సపోజ్ టాప్ అండ్ దుపట్టా ఒకటే కలర్ ఉన్నప్పుడు కాంట్రాస్ట్ బాటమ్‌కెళ్తాను. మోస్ట్‌లీ నేను పలాజోస్ ఆర్ స్ట్రెయిట్ ప్యాంట్స్‌కి వెళ్తాను. ఎవరైనా లీన్‌గా కనిపించాలి అనుకున్న వాళ్ళైతే ఫ్రంట్ ఇలా స్లిట్ ఉంచుకోండి. చాలా బ్యూటిఫుల్‌గా, చాలా క్లాసీగా ఉంటుంది. అది ఇట్లా స్లిట్ ఉన్న డ్రెసెస్‌కి పలాజోస్ పేరప్ చేస్తే ఎక్స్ట్రార్డినరీ లుక్ అయితే ఉంటది. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. అందుకే నా పర్సనల్ ఫీలింగ్ మీతో ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాను. ఇఫ్ పాసిబుల్ మీరు కూడా యూజ్ చేసి, ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఈ డ్రెస్‌కి నేను సైడ్‌లో స్లిట్ పెట్టుకున్నాను. బికాజ్ నేను అన్నిటికి స్లిట్ అంత ప్రిఫర్ చేయను. ఫ్రంట్
అండ్ సైడ్ స్లిట్ పెట్టుకోవడం వల్ల ఈ డ్రెస్‌కి చాలా మంచి లుక్ వచ్చింది. ఇది రా సిల్క్ థిక్కెస్ట్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను వెనకాల జిప్ ప్రిఫర్ చేశాను. బికాస్ బాడీ ప్రాపర్ షేప్‌లో ఉండడానికి. నేను సైడ్‌లో స్లిట్‌కి ఇలా యాపిల్ షేప్‌లో, యాపిల్ కట్‌లో చేయమని చెప్పి అడిగాను మా టైలర్‌ని. అలాగే చేశారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నింది ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు. ఇలాంటి ఒక పర్ల్ సెట్ ఉంటే ఏ డ్రెస్‌కైనా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. సో, ఇలాంటి ఒక మంచి పర్ల్ సెట్‌తో ఈ డ్రెస్ పెయిరప్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ప్రతి డ్రెస్సు అందరికీ సూట్ అవ్వాలి అని లేదు. మనకి ఏ కలర్ కాంబినేషన్స్ బావుంటాయో, ఏ స్టైల్ ఆఫ్ స్టిచ్చింగ్ బావుంటుందో చెక్ చేసుకొని అలాంటివి పర్చేస్ చేసుకోవడమో, లేదా అలాంటివి మనమే డిజైన్ చేసుకోవడమో చేస్తే ప్రతి ఒక్కరికి చాలా పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం మంచి డ్రెసెస్ వేసుకుంటున్నాము అని. చాలామంది ఎప్పుడో ఫంక్షన్, ఎప్పుడో ఎక్కడికో వెళ్ళాలని మంచి డ్రెసెస్ ఎత్తి పెట్టుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడో ఎవరి కోసమో చేయడం కన్నా, ఎవ్రీడే మనం కొంచెం మంచి బట్టలేసుకొని ప్రెజెంటబుల్‌గా ఉంటే మన మైండ్ చాలా రిలాక్స్డ్‌గా ఉంటుంది. మనం మనకే చాలా హుందాగా, చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తాం. పక్కన వాళ్ళ కోసమైనా ఫస్ట్ మనం మన కోసం అందంగా, చాలా హ్యాపీగా ఉండాలి కదా! ఎప్పుడు నేనైతే ఇది ఇలానే ఫీల్ అవుతాను. బికాజ్ ఎవ్రీడే మంచిగా ఉండడానికి, ప్రెజెంటబుల్‌గా ఉండడానికి, మంచిగా రెడీ అవ్వడానికి ట్రై చేస్తాను. బట్ ఇంత కాస్ట్లీ డ్రెసెస్ వేసుకోలేకపోయినా, ఉన్న నార్మల్ సింపుల్ డ్రెసెస్ ఏదైనా ఒక చిన్న కాటన్ డ్రెస్ వేసుకొని చాలా ప్రెజెంటబుల్‌గా ప్రెజెంట్ చేసుకోవాలనుకుంటాను. యాహ్! కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్. ఇది వచ్చి బెనారసి, కోరా బెనారసి దుప్పటా. బ్యూటిఫుల్‌గా క్రాఫ్ట్ చేశారు. జామ్దాని స్టైల్‌లో క్రాఫ్ట్ చేసి మంచిగా కలర్ కాంబోస్ అన్నీ కొంచెం బ్రైటర్ షేడ్స్‌లో వైబ్రెంట్‌గా కనిపించేలాగా చేశారు. నేను ఇలాంటి లెమన్ యెల్లోతో పేరప్ చేసుకున్నాను. జస్ట్ దీనికి ఒక గోల్డ్ కలర్ పైపింగ్ మాత్రం చేయించుకున్నాను. ఇది వైట్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని దుప్పటాలో లెమన్ యెల్లో ఉందని, లెమన్ యెల్లో కలర్ టాప్ కావాలని నేను లెనిన్ జూట్ అంటారు ఈ ఫ్యాబ్రిక్, టాప్ ఫ్యాబ్రిక్‌ని. ఆ ఫ్యాబ్రిక్‌ని లెమన్ యెల్లో కలర్‌లో డై చేయించుకున్నాను. వేసుకున్నప్పుడైతే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇది ఏ లైన్‌లో స్టిచ్ చేయించుకున్నాను. నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఏ లైన్స్ లో స్టిచ్ చేయడం వల్ల డ్రెస్‌కి తక్కువ ఫ్యాబ్రిక్‌తో పార్టీ వేర్ లుక్ అయితే వస్తది. సో, నేనైతే ఆల్మోస్ట్ 2.5-3 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకొని అన్నీ ఏ లైన్‌లోనే స్టిచ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. చాలామంది ఇక్కడ మధ్యలో ఒక పీస్ నేను యాడ్ చేసిందాన్ని ఏదో సమ్ ప్యాచ్ అనుకుంటున్నారు. సో, నో, కాదు. అది వన్ స్టైల్ ఆఫ్ స్టిచ్చింగ్. అలా స్టిచ్ చేసినప్పుడు నా బాడీకి పర్ఫెక్ట్‌గా షేప్ అనేది ప్రాపర్‌గా ఉంది అనిపించి నేను అలా చేశాను. దుప్పట్టా మనం ఇలా కూడా స్టైలింగ్ చేయొచ్చు. ఎవరైనా ఫుల్ ఫ్రీ ఫాల్‌లో క్యారీ చేయలేని వాళ్ళు ఇలా కూడా హ్యాపీగా స్టైలింగ్ చేసుకోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మన కంఫర్ట్. మనకెలా బావుంటే మనం అలా ప్రెజెంట్ చేసుకోవడమే. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని కాదు. మనం ఒక స్టేట్మెంట్‌గా ఉండిపోవాలి. మనకు మనం స్టేట్మెంట్‌గా ఉన్నప్పుడే మనకొక పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో, మీకెలా కంఫర్టబుల్‌గా అనిపిస్తే అలా రెడీ అవ్వండి. ఇవన్నీ జస్ట్ ఒక చిన్న ఐడియాసే. మనకు తెలియనివి తెలుసుకోవడంలో తప్పైతే ఏం లేదు కదా! యాహ్! నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వీడియో. ఇది కూడా ఒక ట్రెడిషనల్ కలర్ కాంబో. బ్లాక్ కలర్‌కి ఇలా డిఫరెంట్‌గా ఫ్రంట్ యోక్ పార్ట్‌లో మంచిగా వర్క్ చేయించుకొని డ్యుయల్ టోన్ ఉన్న దుప్పటా. రెడ్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబోలో ఉన్న దుప్పటాని ఇలా పేరప్ చేసుకున్నాను. ఈ దుప్పటాని ఐదర్ రెడ్ పై వైపుకొచ్చేలాగా, లేదా సమ్‌టైమ్స్ కిందున్న ఆ మ్యాంగో కలర్ పై వైపుకొచ్చేలాగా ఎలా అయినా మనం హ్యాపీగా వేసుకోవచ్చు. చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది ఈ దుప్పటా గూడా. చాలా బ్యూటిఫుల్‌గా జరీతో చాలా మంచిగా క్రాఫ్ట్ చేశారు. ప్రతి డ్రెస్‌కి ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఇలా చేయాలా అని కొంతమందికి అనిపించొచ్చు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకుంటుంది. బికాజ్ కొంతమంది డ్రెస్సింగ్‌లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంతమంది జ్యువెల్లరీలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంతమంది స్టైలింగ్‌లో ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏదేమైనా మనం లాస్ట్‌కి హ్యాపీగుండాలి. మనకి కొంతమంది చాలా యాంబిషియస్ లేకుండా ఉంటారు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన లైఫ్ మీద మనకే ఒక కాన్ఫిడెన్స్ ఉండదు. ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళకి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవాల్టి ప్రాబ్లమ్ రేపు మనకు ఉండకపోవచ్చు. ఇవాల్టి ప్రాబ్లమ్ రేపు మనకు సొల్యూషన్ దొరకొచ్చు. సో, అందరూ చాలా యాంబిషియస్‌గా ఉండడమే బెటరు. హ్యాపీగా కొంచెం ఇలా స్టైలింగ్‌లో, మనం ప్రెజెంటబుల్‌గా ఉండడంలో, కొంచెం ఆర్గనైజ్డ్‌గా ఉండడంలో మన మైండ్ చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మన లైఫ్ కూడా అలానే హ్యాపీగా వెళ్ళిపోతుంది. సో, డ్రెసెస్ వల్లే ఇవన్నీ జరుగుతాయా అంటే, నో, అలా ఏం కాదు. బట్ ఇవి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. ప్రతి ఒక్కటి మన లైఫ్‌లో ఒక పార్ట్ అండ్ పార్సెల్ కదా! సో,
అందుకే నేను కొంచెం జనరల్‌గా నా పర్సనల్ వ్యూ మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. చాలామందికి కొన్ని ఇంట్రెస్ట్ ఉండకుండా ఎప్పుడూ బాధపడుతూ అలా కొంచెం డల్‌గా ఉంటారు. అలాంటి వాళ్ళు మీకు నచ్చినవి ఏవైనా హాబీస్ ఉంటే వాటి మీద ఇంట్రెస్ట్ చూపించి మీ మైండ్ డైవర్ట్ చేసుకొని ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. బికాజ్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడైనా ఉంటాయి. ఎవరికైనా ఉంటాయి. బట్ సొల్యూషన్ కూడా తప్పకుండా ఉంటుంది ప్రాబ్లమ్ ఉన్న దగ్గర. యాహ్! కమింగ్ టు నెక్స్ట్ డ్రెస్. ఇది ఒక మంచి గోల్డ్ స్పాట్ కలర్ ఆర్ ఆరెంజ్, మంచి ఆరెంజ్ కలర్ డ్రెస్. కోరా దుప్పట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. దీని యొక్క టాప్ మెటీరియల్ వచ్చి చినియా సిల్క్. ఆ చినియా సిల్క్ చాలా షైన్ ఉంటది. ఈవినింగ్ పార్టీస్‌కైతే అలా డాజిల్ అవుతూ ఉంటది ఆ ఫ్యాబ్రిక్. దీనికి ఇలా మంచిగా ప్యూర్ కోరా దుప్పటా ఇచ్చారు. చిన్న చిన్న కడువా బుటీస్‌తో చాలా బ్యూటిఫుల్‌గా చేశారు. ఈ డ్రెసెస్ గురించి అంత చెప్పడానికి, ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏమీ ఉండదు. బట్ మీకు ఒక ఐడియా కోసం ఫ్యాబ్రిక్స్ తెలుసుకోవడం కోసం నేను ఫ్యాబ్రిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓవరాల్‌గా ఈ లుక్ చూసి బావుంది అనిపించినప్పుడు ఇలాంటి వాటిల్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మనకు దొరికితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఒక టిప్ ఏంటంటే ఇలా చిన్న చిన్న బుటీస్ వచ్చిన ప్లెయిన్ టాప్స్‌కి కొంచెం ఎలివేట్ చేయాలి అంటే హ్యాండ్స్‌కి తర్వాత కింద ఆహ్, బాటమ్ దగ్గర మనం ఇట్లా స్కాలప్ చేయించుకుంటే టాప్‌కి చాలా బ్యూటిఫుల్‌గా ఒక చిన్న యాడ్ ఆన్ అయినట్టు చాలా మంచిగా అనిపిస్తది. ప్రెజెంటబుల్‌గా కూడా ఉంటది. ఈ కలర్ ఎవరికైనా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఈ కలర్‌కి ఇట్లాంటి పర్ల్ సెట్ కూడా మంచిగా మ్యాచ్ అవుతుంది. బై ద వే నన్ను చాలామంది రెగ్యులర్ వేర్ డ్రెసెస్ చేయమని అడిగారు. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. రెగ్యులర్ డ్రెసెస్ ఎవ్రీడే ఎలా ప్రెజెంటబుల్‌గా ఉండాలి, ఇలా వేసుకుంటే ఎలాంటి కాంబినేషన్స్ బావుంటాయి, ఇలా చిన్న చిన్న నేను ఫాలో అయ్యే టిప్స్, సజెషన్స్ మీకు తప్పకుండా ఇస్తాను. మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి. నేను చేసినవే మీరు కూడా చేయాలి అని ఏం లేదు. నాకన్నా ఇంకా బెటర్‌గా, ఇంకా ఇన్నోవేటివ్‌గా చేయగలిగితే హ్యాపీగా చేసుకోవచ్చు. యాహ్! ఇట్లాంటి డ్రెసెస్‌కి నేను వెనకాల ఇలాంటి డ్రాప్ పెట్టుకొని, పైన ఒక చిన్న బటన్ పెట్టించుకున్నాను. దీనివల్ల డ్రెస్ కొంచెం ప్రాపర్ ఫిట్‌తో అందంగా కనిపిస్తుంది చూడడానికి. ఇదైతే చాలా బెస్ట్ కాంబినేషన్. బెస్ట్ కలర్ కూడా. నా ఫేవరెట్ కలర్ కూడా ఇది. యాహ్! కమింగ్ టు నెక్స్ట్ డ్రెస్. ఇది లాస్ట్ ఇయర్ కలర్ ఆఫ్ ద ఇయర్ అంట. లైలాక్ కలర్. లావెండర్ అని కూడా అనొచ్చు దీన్ని. ఇది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. నేను చెప్పాను గదా! బుటీస్ ఉన్నప్పుడు నేను యాడ్ ఆన్ కోసం చిన్న స్కాలప్స్ చేయిస్తానని. సో, అలానే టాప్‌కి అండ్ తర్వాత హ్యాండ్స్‌కి నేను స్కాలప్ చేయించుకున్నాను. ఇలాంటి టాప్స్ ఉండడం వల్ల మనకొక అడ్వాంటేజ్ ఏంటంటే, దీనికున్న ఒక్కటే దుపట్టా వేసుకోవాలి అని ఏం లేదు. దీనికి ఎలాంటి కలర్ కాంబినేషన్స్‌లో దుపట్టాస్ మ్యాచ్ అయితే, అన్ని కలర్ కాంబినేషన్స్‌లో దుపట్టాస్ మనం ఎక్స్‌పెరిమెంట్ చేయొచ్చు. హ్యాపీగా మనం ఒకటే డ్రెస్ వేసుకుంటున్నాం అనే ఫీలింగ్ లేకుండా ప్రతిసారి చాలా ఫ్రెష్‌గా, కొత్తగా డిఫరెంట్ కలర్స్‌తో మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. యాహ్! దీనికి ఇలాంటి దుప్పటాతో పెయిరప్ చేసాము. టై అండ్ డై స్టైల్‌లో డిఫరెంట్‌గా అక్కడక్కడ 2 కలర్స్‌లో స్ప్లాష్ అవుతూ చాలా బ్యూటిఫుల్‌గా వచ్చాయి. ఈ దుప్పటాస్ యొక్క ఫాల్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అసలు స్టిఫ్‌గా ఉండదు. మనం ఎంత కంఫర్టబుల్‌గా ఎలా వేర్ చేసుకోవాలన్నా హ్యాపీగా వేసుకోవచ్చు. మనకి ఇలాంటి డ్రెసెస్ మోస్ట్‌లీ ఎగ్జిబిషన్స్‌లో అలానే దొరుకుతుంటాయి. 'తాజ్ కృష్ణ' ఇలాంటి ఎగ్జిబిషన్స్‌లో దొరికినప్పుడు మీకేదైనా మంచి కలర్స్ దొరికితే మాత్రం తప్పకుండా కొనుక్కొని ట్రెజర్ చేయండి. ఎప్పటికైనా ఇవి చాలా బ్యూటిఫుల్‌గా, చాలా ట్రెండీగా ఉంటాయి. ఈ దుప్పటాస్ అయితే మనం కొన్నిసార్లు చాలా లెహెంగాస్‌కి కూడా పేరప్ చేసుకొని మంచిగా వేసుకోవచ్చు. బికాజ్ దుప్పటా లెంత్ అయితే చాలా ఎక్కువుంటది. చాలా బ్యూటిఫుల్‌గా, ప్రాపర్‌గా ఉంటది. ఎవరికైనా మంచిగా మ్యాచ్ అవుతది. దుప్పటాస్ కూడా డిఫరెంట్ స్టైల్‌లో స్టైలింగ్ చేయడం ట్రై చేయండి. సో, దుప్పటాస్ నచ్చని వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటది. ఇలాంటి మంచి డ్రెసెస్‌కి నేను చాలా డీప్ నెక్స్, బ్రాడ్ నెక్స్‌కి వెళ్తాను వెనకాల. ఎందుకంటే ఆ డ్రెస్ లుక్ చాలా క్లాసీగా కూడా కనిపిస్తదని. ఇలాంటి కాంబినేషన్స్ చాలా డిఫరెంట్‌గా అప్పుడప్పుడే దొరుకుతాయి. సో, దొరికినప్పుడు మాత్రం అసలెవరు మిస్ అవ్వద్దు. సపోజ్ మీరు ఇలాంటి డ్రెసెస్‌కి ఇంకా కొంచెం యాడ్ ఆన్స్ చేయాలి అనుకుంటే, ఇలాంటి బ్యూటిఫుల్ బటన్స్ మనకు దొరుకుతాయి. హ్యాపీగా ఇలాంటి బటన్స్ ముందర పెట్టుకోవడం వల్ల అది కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో ఉంటది. అలా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మీకు లాస్ట్ వీడియోలో నేను చూపించాను కదా! ఇలాంటి ఎంబ్లిష్మెంట్ పెట్టుకున్న చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. చూడండి నేను వేసుకున్నప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు ఫోటో మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రాపర్‌గా మనం హెయిర్, స్కిన్, మన ఫిజిక్ మెయింటైన్ చేసి ఏ డ్రెస్ వేసుకున్నా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాము.
లాంగ్ హెయిరే ఉండక్కర్లేదు, చాలా ఫెయిర్ స్కిన్ టోనే ఉండక్కర్లేదు, చాలా సన్నగా కూడా ఉండక్కర్లేదు. అన్నీ చాలా మినిమల్‌గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని ప్రెజెంట్ చేసుకునే దాంట్లో చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తారు. ఇది నా పర్సనల్ చాయిస్. ఇవన్నీ నాకు తెలిసి మీరు కూడా ఈ పాయింట్‌తో కనెక్ట్ అయ్యి ఉంటారు. కమింగ్ టు నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్. ఇది కూడా సేమ్ చినియా సిల్క్ టాప్ అండ్ కోరా బనారసి దుప్పటా. దీనికి చాలా పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చాయి. మంచిగా చాలా బ్యూటిఫుల్ కలర్ ఇది. ఎవరైనా వాళ్ళ కాంప్లెక్షన్‌ని ఇంటెన్సిఫై చేసి చూపించే కలర్. సో, నేను దాన్ని ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది, చూడడానికి మంచిగా కూడా ఉంటుంది అని నేను ఆల్మోస్ట్ 3/4 హ్యాండ్స్ ట్రై చేశాను దీనికి. సో, ఇలా డ్యూయల్ టోన్‌లో ఒక మంచి బ్యూటిఫుల్ దుప్పటా. నేను ఈ దుప్పటాని ఈ డ్రెస్ మీదకి కాకుండా చాలా డ్రెసెస్ మీద కూడా యూజ్ చేశాను కాంట్రాస్ట్‌గా. ఎప్పుడు ఏ డ్రెస్ మీదకి వేసుకున్నా చాలా యాప్ట్‌గా, బ్యూటిఫుల్‌గా ఉన్నింది. ఇది కూడా ఏ లైన్‌లో ఇలా ప్రాపర్‌గా స్టిచ్ చేయించుకున్నాను. ఈ ఈ టాప్ కూడా నేను ఏదైనా డిఫరెంట్ కలర్ ఆఫ్ గోల్డ్ కలర్ దుప్పటాస్‌తో నేను ఆల్రెడీ 1 ఆర్ 2 టైమ్స్ ట్రై చేశాను. చాలా బావునింది. సో, ఇలా సింగిల్ కలర్ ఉన్న టాప్స్ అయితే మనకు చాలా బెనిఫిట్. బికాస్ మనం బాగా డిఫరెంట్ కలర్స్‌తో ఎక్స్‌పెరిమెంట్ చేయొచ్చు. అస్సలు బోర్ అయితే అనిపించదు. ప్రతి డ్రెస్ వేసుకున్న ప్రతిసారి చాలా డిఫరెంట్‌గా, కొత్తగా అనిపిస్తది. దీని వర్క్‌మ్యాన్‌షిప్ చూసారా? వీవింగ్ ఎంత బ్యూటిఫుల్‌గా వీవ్ చేశారో. బనారసి ఈజ్ ఆల్సో ఎ బ్యూటిఫుల్ వీవ్ అండి. నాకు తెలిసి చాలామంది బనారసి లవర్స్ ఈ వీడియోతో కనెక్ట్ అవుతారు. కమింగ్ టు ద మోస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ అగైన్. నేను ఫస్ట్ డ్రెస్ పీచ్ కలర్ మీకు చూపించాను కదా! అందులో నేను 3 కలర్స్ తీసుకున్నానన్నాను కదా! దిస్ ఇస్ సెకండ్ కలర్ బ్లాక్. సేమ్ ప్యాటర్న్, మొత్తం సేమ్, బట్ కలర్ మాత్రమే డిఫరెంట్. అది పీచ్, ఇది బ్లాక్. ఎవరైనా మంచిగా మీకేదైనా ఒక స్టైల్ ఆఫ్ డ్రెస్ నచ్చింది అంటే అందులో ఉన్న మ్యాక్సిమం కలర్స్ మీకు ఏది సూట్ అవుతాయో అన్ని కలర్స్ తీసుకొని డిఫరెంట్ స్టైల్‌లో స్టిచ్ చేసుకొని ట్రై చేయండి. చాలా బ్యూటిఫుల్ ఫీల్ ఉంటది. నేనైతే ఒకటే లాంటి డ్రెసెస్ 5 కలర్స్, 10 కలర్స్ ఉన్నా కూడా హ్యాపీగా హెసిటేషన్ లేకుండా తీసుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే మనకి అన్ని డ్రెసెస్ ఒకటే కంఫర్ట్ ఇస్తాయి. బట్ కలర్స్ చేంజ్ అయ్యే కొద్దీ మన పర్సనాలిటీ చాలా డిఫరెంట్‌గా కూడా ప్రతి కలర్‌లో కనిపిస్తది. సో, అలా ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు చాలా బ్యూటిఫుల్ ఫీల్ ఉంటది. అది ఎంజాయ్ చేస్తేనే తెలుస్తది. తర్వాత ఇది కూడా సేమ్ జామ్దాని స్టైల్ వీవ్‌లో బ్యూటిఫుల్‌గా క్రాఫ్ట్ చేశారు. ఇవి చాలా లాంగ్ దుప్పటాస్ అవ్వడం వల్ల నేను ఈ దుప్పటాస్ వేసుకున్నప్పుడు ఇలా కూడా సైడ్‌లో స్టైల్ చేసుకొని వేసుకుంటాను. సో దట్ ఆ డ్రెస్‌కి ఇంకొంచెం రిచ్‌నెస్, ఇంకొంచెం యాడ్ ఆన్స్ అయినట్టు చాలా బ్యూటిఫుల్‌గా కూడా కనిపిస్తాయి. మీకు ఈ డ్రెసెస్ అన్నీ బాగా నచ్చాయి అంటే నాకు కమెంట్ చేయండి. డెఫినెట్‌గా నేను నెక్స్ట్ సీరీస్ ఆఫ్ డ్రెసెస్ కూడా మళ్ళీ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇవన్నీ నా నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మేబీ ఒకళ్ళకో, ఇద్దరికో అయినా ఎక్కడైనా యూజ్ అవుతాయి అని ఒక చిన్న హోప్‌తోనే నేను ఇవన్నీ షేర్ చేసుకుంటున్నాను. కమింగ్ టు నెక్స్ట్ డ్రెస్. ఇదొక మంచి పేస్టల్ షేడ్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. మొత్తం సీక్వెన్స్ వర్క్‌తో వచ్చిన ఫ్యాబ్రిక్. ఇలాంటి ఫ్యాబ్రిక్‌కి కింద రా సిల్క్ తీసుకొని సేమ్ కలర్‌లో ఇలా కొంచెం నెక్ ప్యాటర్న్ చేయించుకొని స్టిచ్ చేయించుకున్నాను. వేసుకున్నప్పుడు మాత్రం చాలా ఎలిగెంట్‌గా ఉంటది. ఈ కలర్ కూడా మనల్ని చాలా ఇంటెన్సిఫై చేసి చాలా బ్యూటిఫుల్‌గా కనిపించేలాగా చేస్తది. చిన్న చిన్న అకేషన్స్‌కి హ్యాపీగా ఇట్లాంటి డాజిల్ డ్రెసెస్ వేసేసుకోవచ్చు. బికాజ్ చాలా నీట్‌గా, ప్రెజెంటబుల్‌గా, ఎక్కువ హడావిడి లేకుండా మంచిగా అనిపిస్తాయి ఇవి. దీనికి ఒకలాంటి నార్మల్ సిల్క్ దుపట్టాని క్రీమ్ కలర్‌లో తీసుకొని పేరప్ చేసుకున్నాను. ఇలా ఈ డ్రెసెస్ గురించి చెప్పడానికి చాలా ఎక్కువ ఏమి ఉండదు. బట్ ఇలాంటి కాంబినేషన్‌లో డ్రెసెస్ ట్రై చేస్తే బావుంటుంది అని మీ అందరికీ ఒక చిన్న సజెషన్ లాగా నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి? ఇంకా ఏ కైండ్ ఆఫ్ డ్రెసెస్ మీరు చూడాలి? శారీస్‌లో ఏం చూడాలనుకుంటున్నారో చెప్పండి. తప్పకుండా నేను ఫ్యూచర్ వీడియోస్‌లో అన్నీ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో నేను నా షాపింగ్ వ్లాగ్స్ కూడా మీకు చూపిస్తాను. సో దట్ నేను ఫ్యాబ్రిక్స్ ఎలా పర్చేస్ చేస్తాను, దుపట్టాస్ ఎలా పర్చేస్ చేసి అన్నీ ఎలా పేరప్ చేస్తానని నా ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటాను. డెఫినెట్‌గా మీకు ఈ ఐడియాస్‌లో ఏదో 1 ఆర్ 2 అయినా యూస్‌ఫుల్ అవుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇవాళ కొన్ని నా కలెక్షన్ ఆఫ్ డ్రెసెస్ చూపించాను. బికాజ్ అన్ని డ్రెసెస్ ఒకేసారి చూపివ్వలేము కదా! సో, మీకు ఇవన్నీ నచ్చినట్లయితే కమెంట్ చేయండి. డెఫినెట్‌గా నెక్స్ట్ సీరీస్ ఆఫ్ డ్రెసెస్ కూడా నేను చేసి చూపిస్తాను. ఓకే.
See you in next video. Please keep supporting. Take care. Bye bye.